నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసింది. తనను లైంగికంగా వేధించారంటూ ఆధారాలతో మహిళా నేత నేరుగా హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో టీడీపీ అధిష్టానం తీవ్రంగా స్పందించింది. కోనేటి ఆదిమూల్యంపై సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు సంచలనంగా మారింది. అయితే తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే ఆదిమూలం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్ హైకోర్టు డిస్పోజ్ చేసింది. ఇరు వర్గాల వారు రాజీ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కేసు తేలిపోయినట్లయింది. మరోసారి చర్చకు దారితీసింది. ఈ ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు ఆదిమూలం. సత్యవేడు అసెంబ్లీ సీటును దక్కించుకున్నారు. ఇక టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. అయితే తనను లైంగికంగా వేధించారని ఒక టీడీపీ మహిళా నేత ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు సైతం జత చేస్తూ టీడీపీ హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. తిరుపతిలోని ఒక ప్రైవేట్ హోటల్లో తనపై అఘాయిత్యం చేశారంటూ కొన్ని ప్రైవేట్ వీడియోలను సైతం బయట పెట్టడం అప్పట్లో సంచలనం రేపింది. ఇక దీనిపై తిరుపతి పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు సీరియస్ గా వ్యవహరించారు. బాధిత మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో వైద్య పరీక్షలు చేయించేందుకు ఒప్పుకుంది. అయితే ఇంతలో ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేయకుండానే కేసు నమోదు చేశారని, అందుకే కేసును కొట్టివేయాలంటూ విజ్ఞప్తి చేశారు. జూలైలో ఈ ఘటన జరిగితే ఇంత ఆలస్యంగా ఫిర్యాదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. అయితే ఇంతలో ఏం జరిగిందో ఏమో, ఇరు వర్గాల తరపున లాయర్లు రాజీకి వచ్చారు. తన క్లయింట్ కు రాజీకి వచ్చినట్లు చెప్పుకొచ్చారు. కోర్టు బయట సమస్యను పరిష్కరించుకునేందుకు పిటిషన్ డిస్పోజ్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.